నాకు బెస్ట్ ఉన్నది చూడండి, బెస్ట్ ఉన్నాయి కదా. ఇప్పుడు వెళ్తాను డబుల్ స్ట్రీమ్. ఇది ఒక దాంట్లో బర్గర్స్ చేసుకోవచ్చు, మీకు నచ్చింది స్మాల్ ఇది చికెన్ చేసుకోవచ్చు, బొతాతి వేయించుకోవచ్చు. ఒకవేళ చికెన్ దీని మీద పెట్టినామా, దీంట్లో వేసేసినామా, ఒక అర్ధగంటలో మీకు చికెన్ రెడీ అయిపోతుంది. అర్ధగంట. మీరు మన వాళ్ళు దీనికే ప్రిఫరెన్స్, దీనికే బాగా నచ్చినారు కాబట్టి ఇదే తీసుకుంటున్నాను నేను. ఓకేనా? ఓకే. ఇదే ఇప్పుడు అతను గివే వేస్తున్నాడు కదా, అతని తరపు నుంచి అతన్ని ఈసారి ఇచ్చేటప్పటికి ఒక పెద్ద టీవీ, మినిమం 65 ఇంచెస్, ఇది శాంసంగ్ అనుకోండి, ఇంత ఉంటుంది టీవీ, ఇంతది ఖచ్చితంగా ఇచ్చాడు 100%. ఇంకా హాయ్ అందరికీ. ఇంతకుముందు ఒక స్పీకర్ మనం గివేవే పెట్టాం కదా, ఆ గివేవే మామూలుగా అయితే 100 కామెంట్స్లో ఒక కామెంట్కి మనం గివేవే ఇచ్చినాము. కానీ అప్పుడు లైవ్లో పెట్టి ఇచ్చామంటే మన వాళ్ళంతా లైవ్లో తిట్టేసినారు నన్ను. లైవ్లో ఉండేళ్ళకి రసాయనం ముందు ఆ రోజు అతను స్పీకర్ గెలుచుకుని అతను లైవ్లోకి కూడా రాలా. అప్పుడు వద్దన్నారు కూడా మన వాళ్ళని, లైవ్లోకి రాని అతనికి ఎందుకు ఇవ్వడం, అనవసరం కదా, మనం ఇప్పుడు లైవ్లో ప్రస్తుతానికి ఎవరు లైవ్లో ఉండారో వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనేసినారు. ఆ రోజు నేను మాట ఇచ్చిన ప్రకారం 100 కామెంట్స్లో ఒక కామెంట్ పిక్ చేసుకొని ఇచ్చాను. ఆ మాట ప్రకారం అతనికి పంపించేసిన. సో మళ్ళీ మీకు ఆ రోజు చాలామంది బాధపడినారు, మనకు రాలేదేలే అనేసి. సో మీకు ఆ రోజు నేను మాట ఇచ్చినాను, జస్ట్ ఓన్లీ స్పీకరే కదా, ఇంకొక స్పీకర్ కావాలంటే కొనుక్కుంటాను మళ్ళీ ఇచ్చా అని చెప్పి. నేను మళ్ళీ ఏదో బెస్ట్కి వచ్చిండా, ఇప్పుడు పోతాను, నేను బెస్ట్కి పోతున్నా. ఆ బెస్ట్కి పోయి నేను మళ్ళీ ఒక స్పీకర్ కొంటున్నా. కాకపోతే ఈసారి నేను స్పీకర్ కొనేదైతే నా డబ్బులు అయితే కాదు, వేరే అతను అయితే డబ్బులు ఇచ్చినాడు. అసలు అతను ఎవరు, ఎందుకు ఇచ్చినా అనేది మళ్ళీ లాస్ట్లో చెప్తా. నేను ఆ స్పీకర్ కాకుండా ఇంకా నేను 2 వస్తువులు అనుకున్నా, ఆ 2 వస్తువులు కూడా చూపించాను అనేసి. ఎందుకంటే ఇది షార్ట్లో సరిపోదు అనమాట, 1 నిమిషంలో సరిపోదు. నేను చూపించా, లోపలికి పోతున్నా, ఇప్పుడు పోతాను, నేను బెస్ట్లోకి వెళ్తున్నా. అక్కడ బెస్ట్ ఉన్నది చూడండి, బెస్ట్ ఉన్నాయి కదా. ఇప్పుడు వెళ్తాను నేను అక్కడ బెస్ట్లోకి వెళ్ళి, నేను మొత్తం ఏది స్పీకర్ కాకుండా ఇంకా 2 ఐటెంలు ఏవి చూపించాలనుకున్నాను, ఆ 2 ఐటెంలు చూపించాను. కానీ లాస్ట్కి అయితే మనం కొనాల్సింది అయితే స్పీకరే, తప్పదు. బెస్ట్కి అయితే వచ్చిండే ఇప్పుడు ప్రస్తుతానికి. మామూలుగా అయితే నేను కొనాలనుకుంది ఇది మామూలుగా అయితే ఏదని ఇది కొందాం అనుకున్నా. ఇది కుక్కర్ అనమాట, మామూలుగా ఆడవాళ్ళకి బాగా పనికొచ్చేది. ఇది కుక్కరు, వెజిటేబుల్స్ కానీ చికెన్ కానీ దానిపైన వేసుకుని చికెన్ కానీ వెజిటేబుల్స్ కానీ కుక్ చేసుకోవచ్చు అనమాట. వితౌట్ ఆయిల్ కూడా ఉన్నది, వితౌట్ ఆయిల్ అన్నీ కుక్ చేసుకునే దానికి చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది అసలు. ఇట్లా చికెన్ కానీ పెట్టినామా అసలు కాసంగా ఉంటుంది అసలు. ఇది కూడా చూడండి, వాపన్ వేసావడం, ఓపెన్ అవడం. ఇది ఒకటి అనుకున్నా మామూలుగా కొందాం అనేసి. డబుల్ స్ట్రీమ్. ఇది ఒక దాంట్లో బర్గర్స్ చేసుకోవచ్చు, మీకు నచ్చింది స్మాల్ ఇది చికెన్ చేసుకోవచ్చు, బొతాతి వేయించుకోవచ్చు, ప్రతి ఒక్కటి అవైలబుల్. కానీ సూపర్ ఉన్నది తెలుసా. ఇదే తీసుకుందాం అనుకోండి నేను మామూలుగా. ఇంకొకటి ఏంటంటే ఇది మైక్రోవేవ్, ఇది తీసుకుందాం అనుకున్నా. దీంట్లో కూడా సేమ్, ఇదంటే ఆడవాళ్ళకి సంబంధించిందిలే, మాకు పిల్లలకి అంత పెద్ద గేమ్ అని రాదు. సేమ్ ఏదైనా కానీ మీరు కాఫీ వేడి చేసుకోవాలనే కానీ, సమోసాలు వేడి చేసుకోవాలనే కానీ, లేకపోతే మీరు చికెన్ కూడా చేసుకోవచ్చు. అదే గ్రిల్డ్ ఉంది మొన్న నేను చూసిన. నేను ఇదో గ్రిల్డ్ అనమాట, అదో ఇక్కడ తిరుగుతున్నా చూసినారా. ఇది గ్రిల్ కూడా చేసుకోవచ్చు, మాన్యువల్ కూడా ఇచ్చినారు మొత్తం దీంట్లో. కానీ ఇది కొంచెం రేట్ ఎక్కువ, 50 దినార్లు అంటే మన ఇండియా డబ్బులో ఒక 11,000 పైన ఉంటుంది. 11,000 అనుకోండి 50 దినార్లు అంటే. మనకు పనికి రావే, మన వాళ్ళకి కావాల్సింది ఏదంటే స్పీకర్ ఒకటే. ఎందుకంటే అది బాగా నచ్చింది అందరికీ, అందుకనేసి ఇంక అదే తీసుకుందాం అనేసి ఫిక్స్ అయిపోయింది. చూద్దాం, ఒకవేళ వీలుంటే. చికెన్ దీని మీద పెట్టినామా, దీంట్లో వేసేసినామా, ఒక అర్ధగంటలో మీకు చికెన్ రెడీ అయిపోతుంది. అర్ధగంట. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే కరెంట్ బిల్ వాసిపోతుంది, అది మాత్రం చెప్తున్నా. ఓకే, నేను స్పీకర్ కాడికి వెళ్తాను స్పీకర్ కాడికి. దగ్గర వచ్చేసిన చూడు స్పీకర్ మందే. మళ్ళీ అగైన్ స్పీకర్ కాడికి వచ్చేసిన. ఇది కొంచెం కాస్ట్ తక్కువే, మనం ఎందుకు అబద్ధం చెప్పాలి. కానీ ఇది కరెక్ట్గా 10 దినాలు స్టిల్ అదే రేట్ మీదే ఉంది, తగ్గలా అనమాట, తగ్గలా, స్టిల్ అదే ఉన్నది, అదే రేట్ మీదే అమ్ముతున్నాడు. కాకపోతే ఇదే అమ్ముదామా లేకపోతే ఇంకొకటి ఏదైనా కొత్త తీసుకుందామా అని అనిపించింది. కానీ మన వాళ్ళు దీనికే ప్రిఫరెన్స్, దీనికే బాగా నచ్చినారు కాబట్టి ఇదే తీసుకుంటున్నాను నేను. ఓకేనా? ఓకే. ఇదే ఇప్పుడు అతను గివే వేస్తున్నాడు కదా, అతని తరపు నుంచి అతన్ని ఇచ్చేటప్పటికి ఒక పెద్ద టీవీ, మినిమం 65 ఇంచెస్, ఇది శాంసంగ్ అనుకోండి,
ఇంత ఉంటుంది టీవీ, ఇంతది ఖచ్చితంగా ఇచ్చాడు 100% నేను గ్యారంటీ. కాకపోతే ఏంటంటే అతను ఇప్పుడు ఈలేడు, రీజన్ అతను ఈలేడని కాదు, నేను ఉన్నాను అనుకుంటా ఆ టయానికి. రీజన్ కూడా చెప్తే ఎందుకు అతను ఈలేకపోతున్నాడు అనేది కూడా. వెళ్ళాలా, పోయి డబ్బులు కట్టేసి మనం ముందుగానే రిసిప్ట్ కట్టుకోవాలన్నమాట. వెయిట్ 1 సెకండ్, మనీ వీడియో తీసేదానికి మమ్మను అదే కొంచెం ఇబ్బంది అయిపోతుంది. కెమెరా ఆర్డర్ పెట్టినానే కారణం కెమెరా ఇంతవరకు 2 వారాలు అయిపోయింది ఇంతవరకు. థ్యాంక్ యూ. Where I go get this one? Here? Can I sit here? Thank you. సో మన బిల్ కూడా అయిపోయింది, జస్ట్ ఇంకా వాళ్ళు తీసుకొస్తాడంట. ఇప్పుడు తీసుకొచ్చిన దాకా మనం వెయిట్ చేయాలి, తీసుకొని వెళ్ళిపోవాలి. సో వచ్చేసింది, ఇది తీసుకొని వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి చెప్తాను ఎవరు ఉన్నాడు ఏంటి అసలు అనేది. ట్రాఫిక్ మామూలుగా లేదు. నేను మా ఓడికి చెప్పను కూడా చెప్పలే, అట్టే దేనికో వచ్చేసిన. ఇప్పుడు కానీ మా ఓడికి ఫోన్ చేయాలా, నాకు దోలు తీరిపోతుంది. బిల్ కూడా పెళ్ళి. ఇది ఎవరి అని అంటే మీకు తెలుసు కదా, మహారాజా కార్గో అనే ఒక అతను. మామూలుగా నేను ఎట్టా ప్రమోషన్ చేస్తాను లేదు, అందరికీ మీకు తెలిసిందే. అతనుండి బిగ్గా ప్లాన్ చేసినాడు. ఎట్లా అంటే ఒక గోల్డ్ కానీ లేకపోతే ఒక మంచి పెద్ద టీవీ కానీ ఏదైనా 2 వస్తువులు బిగ్గా ప్లాన్ చేసినాడు. కాకపోతే ఏంటంటే నేను 6 నెలల్లో ఇంటికి వెళ్ళిపోతున్నాను. మినిమము అది కొంచెం పెద్ద బిగ్గా ప్లాన్ చేసినప్పుడు మినిమం 1 నెలన్నా ఉండాలి, మనం చెప్తా ఉండాలి. 1 నెల రోజులు కానీ టైం ఇచ్చినామంటే రీచ్ వెళ్తుంది. అట్లా ప్లాన్ చేసుకున్నాం. కాకపోతే నా ప్రాబ్లం ఏంటంటే నేను ఉండలేకపోతున్నా, వెళ్ళిపోతాయి. కాబట్టి 6 నెలల్లో నేను వెళ్ళిపోతున్నా. ఈది లోపలే వెళ్ళిపోవచ్చు, ఈ తర్వాత వెళ్ళొచ్చు, స్కూల్ అయిపోయిన దాకా చెప్పలేను. అందువల్ల ఆయన హోల్లో పెట్టున్నాడు. ప్రస్తుతానికి ఇది మాత్రం జస్ట్ ఓన్లీ ఇది సింపుల్గా. ఇలాంటి రోజు ఆయన ఒకటి ఇచ్చినా కానీ సంవత్సరం పొడుగుటైనా ఇస్తాడు గివేస్, ఆయనకేం పెద్ద ఇబ్బందిలే. కానీ ఇచ్చేటప్పటికి కొంచెం పెద్దదిగా ఇస్తే బాగుంటుందని ఆయన ఆశ. ఈసారి ఇంటికి పోయి వచ్చినానంటే ఖచ్చితంగా ఒక పెద్దది, ఒక టీవీ కానీ లేకపోతే గోల్డ్ కానీ ఏదో ఒకటి పెద్దది అయితే ప్లానింగ్ అయితే చేస్తున్నాము. ఇది మాత్రం ఆయనే స్పాన్సర్ మాత్రం దీనికి, స్పీకర్కి. నేను చెప్పిన ఎందుకన్నా పర్లేదు నేను చేస్తానులే బ్రో అంటే, పర్లేదు చిన్న థింగ్, ఇదేమి ఇబ్బంది ఏం కాదు, మనం పెద్దదిగా ఆలోచించినాం కదా, కాకపోతే నీకు టైం లేదు, అందువల్ల నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావు కాబట్టి ఇది ప్రస్తుతానికి ఇది ఇచ్చేసి నువ్వు ఇంటికి పోయి వచ్చిన తర్వాత మళ్ళీ పెద్దది ఏదైనా ప్లాన్ చేద్దాం అనేసి అన్నాడు. ఇంకా ఆయన అంత పట్టుబట్టేతలకి సరే అనేసి నేను కూడా ఒప్పేసుకున్నా. సో అది గాయస్, ఇది మహారాజా కార్గో తరపు నుంచి అయితే ఇచ్చినాను అనమాట. ఇది నాదైతే ₹1 నా డబ్బులు అయితే కాదు, ఆయనే ఇచ్చినాడు. సో దీన్ని గివేవే అట్టించిన అంటే మీకే, అంటే ఇంతకుముందు గివేవే చాయిస్ నేను తీసుకున్నా, కానీ ఇప్పుడు మీకు ఇచ్చిన అనమాట. హౌ ఇప్పుడు నేను మామూలుగా ఈ వీడియో పోస్ట్ చేస్తాను, పోస్ట్ చేసిన కింద #టు మహారాజా కార్గో, ఎందుకంటే ఆయన డబ్బులు పెట్టి తీపించాను కాబట్టి ఆయన #మహారాజా కార్గో అని పెట్టండి. అండ్ వన్ థింగ్ ఏంటంటే ఇది లైవ్లో ఇవ్వాలన్నా లేకపోతే మామూలుగా సేమ్ టు సేమ్ బిఫోర్ మీరు ఎవరైనా కామెంట్స్ పెట్టి ఒక 100 కామెంట్లో పిక్ చేసుకోమంటారా? ఎస్ఆర్ నో మీరే చెప్పండి కామెంట్స్లో. ఎక్కువ ఏ కామెంట్స్కి వచ్చాయో ఇది లైవ్లో ఇవ్వంటే లైవ్లోకి ఇచ్చేస్తాను, లేదు చాట్లో 100 కామెంట్స్ ఫస్ట్ పిక్ చేసుకుంటే చాట్లోనే నేను 100 కామెంట్స్ పిక్ చేసుకుంటా. చాయిస్ ఈజ్ యువర్స్, ఓకేనా? నేను దీంట్లో ఏలు పెట్టాలో తెలుసుకోలేదు సారీ. సో అంతే అండి, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసినందుకు. అండ్ ఈ గివ్ కూడా ఇంకా చూద్దాం ఎవరి నసీబులో ఉండదు, అది మీరు లైవ్లో అంటారా లేకపోతే చాటింగ్లో అంటారా, నా చేతుల్లో అయితే ఏం లేదు. ఇంకా అడిగేది ఏమన్నా అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి వీడియోని, అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే షేర్ కూడా చేసేయండి. థ్యాంక్ యూ.